తండ్రి అంటే భరోసా, తండ్రి అంటే భద్రత, తండ్రి అంటే కూతురికి కనిపించే మొదటి దేవుడు. ప్రపంచం మొత్తం ఎదురు తిరిగినా తన తండ్రి తనకు అండగా ఉంటాడనే నమ్మకంతో ప్రతి కూతురు పెరుగుతుంది. కానీ అదే తండ్రి రాక్షసుడిగా మారితే కాపాడాల్సిన చేతులే కబళించడానికి ప్రయత్నిస్తే ఇంటి గడప దాటితే ప్రమాదమని భయపడే రోజులు పోయి ఇప్పుడు సొంత ఇంట్లోనే బాలికకు భద్రత లేకపోతే కూతురికి రక్షణగా నిలవాల్సిన వ్యక్తి ఎలా భయానికి ప్రతిరూపంగా మారాడు? భయంతో మోగపోయిన ఆ బాలిక చివరకు ఎందుకు నోరు విప్పింది? ఈ దారుణం వెలుగులోకి రావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? కామాంధత్వంతో బంధాలను ఎలా మంటగలిపిందో చెప్పే ఈ కలిచివేసే క్రైమ్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. కామాంధుల కళ్ళకు ఇప్పుడు బంధాలు కనిపించడం లేదు, వయసు కనిపించడం లేదు, రక్త సంబంధాలు కనిపించడం లేదు. సమాజంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న దారుణాలు రోజురోజుకి భయంకర రూపం దాలుస్తున్నాయి. బయట వాళ్ళ నుంచి ప్రమాదం ఉంటుందని భావించే పరిస్థితులు పోయి ఇప్పుడు సొంత ఇళ్లలోనే బాలికల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన వ్యక్తులే కాటేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణంగా ప్రతి అమ్మాయి జీవితంలో మొదటి హీరో తండ్రి. ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా నిలిచినా తండ్రి అండగా ఉంటాడనే నమ్మకం ప్రతి కూతురికి ఉంటుంది. కానీ అదే తండ్రి రాక్షసుడిగా మారితే కాపాడాల్సిన చేతులే కబళించడానికి ప్రయత్నిస్తే ఆ బాధను, ఆ భయాన్ని మాటల్లో చెప్పటం అసాధ్యం. గుజరాత్లోని నవసారీలో వెలుగు చూసిన ఈ ఘటన వింటే ఎవరికైనా గుండె కలిచివేస్తుంది. కుటుంబం కోసం విదేశాలకు వెళ్లి 6 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన ఓ వ్యక్తి తన కుటుంబానికి ఆనందాన్ని తీసుకురావలసింది పోయి ఊహించని చీకటిని తీసుకొచ్చాడనే ఆరోపణలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. తండ్రి అంటే ధైర్యం, కానీ ఈ మైనర్ బాలికకు మాత్రం తండ్రి అంటే భయానికి మరో పేరుగా మారిపోయాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన వ్యక్తే కూతురుపై పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం గత కొంతకాలంగా బాలికపై అసభ్య ప్రవర్తన కొనసాగుతుండగా మే నెలలో పరిస్థితి మరింత దారుణంగా మారిందని తెలుస్తోంది. ఇంట్లో తల్లి లేని సమయాన్ని ఆసరాగా తీసుకుని వరుసగా 3 రోజుల పాటు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తనకు అత్యంత సురక్షితంగా ఉండాల్సిన ఇంట్లోనే ఆ బాలిక నరకయాతన అనుభవించాల్సి వచ్చింది. ఇంకా కలవరపెట్టే విషయం ఏమిటంటే జరిగిన దారుణాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించాడు. భయంతో వణికిపోయిన ఆ బాలిక ఎవరితోనూ మాట్లాడకుండా ఉండేందుకు బెదిరింపులకు గురిచేశాడు. విషయం బయటికి చెప్తే ప్రాణాలు తీస్తానని హెచ్చరించాడు. కానీ నిజం ఎంతో కాలం దాగదంటారు. భయంతో మౌనంగా ఉన్న ఆ బాలిక చివరకు తన బాధను బయటపెట్టింది. ఆమె చెప్పిన ఒక్కో విషయం విన్న కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు. చివరకు తల్లి పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక మైనర్ కావడంతో ఫోక్సో చట్టంలోని కఠిన నిబంధనల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం నిందితుని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. ఈ ఘటన మరోసారి సమాజం ముందు ఒక భయంకరమైన ప్రశ్నను నిలబెట్టింది. బయట ప్రపంచం నుంచి పిల్లల్ని కాపాడాలని తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. కానీ ప్రమాదం ఇంటి గడప దాటకుండానే ఇంట్లోనే ఉంటే పిల్లలు ఎవరిని నమ్మాలి, ఎవరికి చెప్పాలి అన్న ప్రశ్నలకు సమాధానం వెతకాల్సిన అవసరం మరింత పెరిగింది. ఇది కేవలం ఒక క్రిమినల్ కేసు మాత్రమే కాదు, కుటుంబ బంధాలు, విశ్వాసం, మానవత్వం అన్నింటినీ ప్రశ్నిస్తున్న ఘటన. చట్టం తన పని తాను చేస్తుంది, కోర్టులు తీర్పు చెప్తాయి. కానీ ఒక చిన్నారి మనసులో పడిన గాయం మాత్రం జీవితాంతం మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఇలాంటి ఘటనలు కేవలం నేరాలుగా కాకుండా సమాజానికి హెచ్చరికలుగా కూడా చూడాల్సిన అవసరం ఉంది.